రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలంలో నది ప్రవాహం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వరద ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. భద్రాచలం పట్టణంలో 9, దుమ్మెగూడెంలో 5, చెర్లలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలంలో నదీ ప్రవాహం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవికిరణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద అంతకంతకు గోదావరి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంతాలుగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం 48 అడుగులు పైచిలకు గోదావరి నీటి మట్టం అనేది రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో కేరళ అలాగే దుమ్ముగూడెం మండలాల్లో ఉన్నటువంటి పలు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి మైదాల పంటకు వెళ్లాల్సిందిగా అధికారులు కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నుండి దిగువకు 11 లక్షల క్యూసెక్ల వరద నీరు అనేది ఫ్లో అవుతుంది. గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. పూర్తి స్థాయిలో యంత్రాంగం అంతా కూడా భద్రాచలం పట్టణంలో 9, దుమ్మగూడెంలో 5, చర్ల పట్టణానికి సంబంధించి కొన్ని ప్రాంతాల పునరావాస కేంద్రాలను దాదాపు ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మైదాన ప్రాంతాల్లో ఉండే విధంగా రాత్రి వేళల్లో మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే అన్ని చోట్ల కూడా సూచనలు అందిస్తున్నారు. గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటుగా ఎవరైనా జాగ్రత్తలు గోదావరికి వెళ్ళినట్టయితే జాగ్రత్త వహించాలని, ఎవరు కూడా గోదావరి దాటే ప్రయత్నం చేయొద్దని ఇప్పటికే అధికారులు కూడా ఇప్పటికే సూచనలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో పాటుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మరోవైపు తాలిపారి ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద నీరు అనేది కిందకు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో మరింత ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల గత అనుభవాల దృష్ట్యా ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు అయితే తరలి వెళ్తున్నారు. ఇప్పటికే దుమ్మగూడెంలో అలాగే చెర్ల, వాజేడు లాంటి ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్నారు అధికారులు. ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు కూడా ఎప్పటికప్పుడు గోదావరి వరద మీద కూడా సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికే భద్రాచలంలో కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అక్కడికి తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. దీంతో పాటుగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గోదావరి వరద మరింత పెరిగినట్లయితే చాలా వరకు కూడా ముంపు మండలాలు కూడా మునిగే అవకాశం ఉండడంతో ముంపు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ముందస్తుగానే సూచనలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పై స్థాయి నుంచి వచ్చినట్టు వరదను ఫ్లో ఏ విధంగా ఉందనిపై ఎప్పటికప్పుడు సమీక్షల ద్వారా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికిరణ్.